దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. ఎస్, ఈ దీపావళికి మీ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగాను సమృద్ధిగాను సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరితో కలిసి ఈరోజు దీవాళీ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. మరి పిల్లలందరికీ కూడా చక్కటి అవకాశం. భావితరాల పౌరులందరూ కూడా మన రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడతారని వారి కోసం అహర్నిశలు కూడా చక్కటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి నిరంతరం చక్కటి సేవలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక విజనరీ లీడర్ గారు, దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. 2025వ సంవత్సరంలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి సదర్వంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత చక్కటి జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నామండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేయస్ మీడియా. చక్కటి కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ లెవెల్లో సక్సెస్ చేసినటువంటి శ్రేయస్ మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. అండ్ గత కొన్ని రోజులుగా 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ రోజు వరకు అహర్నిశలు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మరి స్టాల్స్ అన్ని కూడా నిర్వహించే దాంట్లో చక్కటి సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మరి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు.
మ్యూజిక్. జాతర సిద్ధమైంది, విశ్వనగర శోభగా విజయవాడ వేదిక, సంబరాలు పంచక సన్నద్ధమైంది, ఆనందాలు నిండుగా అందమైన పండగ, అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది, హిందూ నవరాత్రులు వేడుకల్లె మారగా కనకదుర్గ మాత దీవించింది. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది, విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. కృష్ణవేణి తీరం అమిత సుందరం, కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం, ఇచ్చట వీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం, మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం, శతాబ్దాల చరిత్ర గల అందమైన నగరం, మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం, ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది, విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. భవానీ ద్వీపం పర్యాటక విశేషం, సరికొత్త రాజధాని జాతికి తలమానికం, లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం, పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం, ఉండవల్లి కోల విష్ణుశిలా సౌందర్యం, ఉప్పేటక కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవ్ నిన్ను నన్ను రమ్మంటోంది, విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది.